Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో నవేడేస్ చాలా అంటే ఒకప్పుడు మనం నాన్ వెజ్ తినాలంటే పండుగలకో లేకపోతే ఆదివారం ఎప్పుడైనా ఒకసారి తీసుకొచ్చుకొని అందరు కూర్చొని చక్కగా తినేవాళ్ళు. ఇప్పుడు సండే లేదు, పండుగ లేదు, ఏం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటున్నాం. జనరల్గా కొంతమంది చెప్తారు ఏంటంటే ముక్క లేనిది ముద్ద దిగదని, ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. సో ఈ ముక్క లేకపోతే ముద్ద దిగదు క్యాండిడేట్స్కి ఎలాంటి ఆరోగ్యమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది? ఎక్కువగా ఒకటే ఆహార పదార్థం తీసుకోవడం, లేకపోతే ఈ కంటామినేటెడ్ అడల్టరేట్ అయిన ఫుడ్ ఎక్కువగా నాన్ వెజ్లో ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి అంటే నార్మల్గా తెచ్చి వండుకోవడమే కాదు, బయట ఫుడ్స్ కూడా తింటూ ఉంటాం కదా, ఫ్రైడ్ రైస్లని, అందులో కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందో ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా ప్లెజెంట్గా చక్కగా ఉన్నారు, చూస్తుంటే చక్కగా సరస్వతి అమ్మవారిలో ఉన్నారు. థ్యాంక్ యూ. అయితే ఈ నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటారు కదా, జనరల్గా నేను కూడా తింటాను, అందరి గురించి కాదు కానీ నేను కూడా 3-4 డేస్ తింటాను బయట, ఫ్రైడ్ రైస్ రూపంలో కానివ్వండి, కేఎఫ్సీలైనా అలాగా. సో ఇట్లా ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నాన్ వెజ్ అనేది ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటుంది? యాక్చువల్లీ ఏమవుతుందంటే నాన్ వెజ్ అనేది ఒక డిసీజ్డ్ కండిషన్స్కి ఒక ట్రీట్మెంట్ లాగా, లేకపోతే వాళ్ళకి శోషం అంటే సన్నగా ఉన్న వాళ్ళకి, రాజయక్ష్మ అని అంటారు, ట్యూబర్కులోసిస్ వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి డిసీజ్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ధాతు పోషణ గురించి వాడాలి అన్నట్లు ఆయుర్వేదంలో చెప్తారు జనరల్గా. సో మనం కూడా ఏంటి అంటే పాతకాలంలో కూడా మోస్ట్లీ మనం ఇంట్లో నాటుకోళ్ళు కానీ అట్లా చేసుకొని అలాగా ఫ్రీగా అవి మూవ్ అవుతూ ఉండేవి. సో ఫ్రీ మూమెంట్ ఉన్న వాటిని మాత్రమే మనము పట్టుకొని తీసుకునేవాళ్ళం. ఈవెన్ చేపలైనా కానీ ఆక్వాకల్చర్ అట్లా ఏం ఉండేది కాదు. సో అట్లాంటివి తీసుకొని ఎక్కువగా వాడేవాళ్ళు కాదు. సో ఇప్పుడు దొరుకుతుందో అప్పుడు అన్నట్లే ఉండేది అనమాట వాటికి అన్నిటికీ. సో ఒక గ్రోత్ వచ్చినాక తీసుకోవడము, లేకపోతే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా చనిపోయిన సంథింగ్ అట్లా ఏదో ఒక అకేషన్గా ఉన్నప్పుడే ఉన్న కొంచెం క్వాంటిటీయే తీసుకునేవాళ్ళు అప్పుడు కూడా. సో మనకి క్వాంటిటీ తక్కువ ఉండేది, నెంబర్ ఆఫ్ ఈటింగ్ కూడా చాలా తక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అంతా ఫార్మింగ్ వచ్చేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ దొరికిపోతూ ఉన్నాయి. సో ఇలా రెడ్ మీట్స్ ఎక్కువ తీసుకున్నందువల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుంది. సో 20s 30sలో వాళ్ళకి, ఈవెన్ 18sలో వాళ్ళకి కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అని వస్తున్నారు. సో వీటికి మెయిన్ కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ వస్తుంది అనమాట. యూరిక్ యాసిడ్ అంటే ఏంటి మ్యామ్? మనకి బాడీలో ప్యూరిన్, మనకి మీట్ కానీ కొన్ని హై ప్రోటీన్ డైట్స్ కానీ మనం తీసుకున్నప్పుడు, హై ప్రోటీన్ డైట్స్ డైజెస్ట్ అవుతున్నప్పుడు కొన్ని ఎంజైమ్స్ లాంటివి రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో వాటిని ప్యూరిన్స్ అంటారు. ఇవి యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలోకి టర్న్ అయ్యేలాగా చేస్తాయి అనమాట. మన ఫుడ్ తినేదే మనం డివైడ్ అవుతూ ఉంటుంది కదా, ఫైనల్ ప్రోడక్ట్స్ ఏవైతే వస్తాయో అవి యూరిక్ యాసిడ్స్ వస్తాయి అనమాట. ఇవి ఏంటి అంటే కిడ్నీ మనకి తొలగించేస్తూ ఉండాలి. సో ఇలా నాన్ వెజ్ అవి తీసుకున్నప్పుడు, మసాలా అవి తీసుకున్నప్పుడు హై వాటర్ అనేది మనం తీసుకోవాలి. వాటర్ కన్సంప్షన్ మంచిగా చేయాలి. చేస్తే అప్పుడు ఆ కిడ్నీ ఆ యూరిక్ యాసిడ్ని తీసుకొని మన యూరిన్ లాగా బయటకు వచ్చేస్తుంది. అందుకే యూరిన్ అని అంటాం జనరల్గా. సో ఇట్లా ప్రాసెస్ అనేది మనకి జరుగుతుంది అనమాట. సో మన బాడీలో ఏదైనా సరే ప్రోటీన్స్ మనం రోజు తీసుకుంటాం, అన్ని రకాల ప్రోటీన్స్ నుంచి వస్తాయి. సో దీంట్లో ఏంటంటే మీట్ నుంచి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. సో అవి మనకి కిడ్నీస్ ద్వారా బయటకు వచ్చేయాలి. ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తీసుకుంటామో, ఇలా ఎక్కువ మీట్, రెడ్ మీట్స్ అవి తీసుకుంటాము, అప్పుడు మన బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది. సో ఇవేంటంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి. యాసిడ్ అంటేనే వాపులు తగ్గిస్తాయి. మన పేరు వింటేనే మనకు అర్థమైపోతుంది ఎక్కడన్నా సరే అవి డిపాజిట్ అయిపోతుంది. మరి బయటికి రానప్పుడు ఏం చేయాలి? బ్లడ్లోనే తిరుగుతూ ఉంటుంది. ఆ బ్లడ్లోనే తిరుగుతూ ఉండి మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటాయి, జాయింట్స్ దగ్గర అట్లా డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. లార్జ్ మెయిన్ ఏంటంటే పెరిఫరల్ జాయింట్స్ దగ్గర ఎక్కువ ఆగిపోతాయి అనమాట. అంటే కాళ్ళ ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్ దగ్గర, ఈ చేతులు ఫింగర్స్ దగ్గర ఇట్లా అనమాట. సో పెరిఫెరల్ ఆర్టరీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిపోతూ ఉంటాయి. ఈ జాయింట్స్ దగ్గర ఆగిపోయినప్పుడు అక్కడ ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా చిన్న చిన్న జాయింట్స్ దగ్గర, ఈ వేళ్ళు, ఈ కీళ్ళు, ఈ టోస్ మధ్యలో అక్కడంతా వాపులు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ వస్తూ ఉంటాయి.
మనకి ఏంటంటే పెరిఫెరల్ జాయింట్స్ అంటారు అనమాట. ఈ చేతులకి ఎండ్ వరకు వచ్చేవి పెరిఫెరల్ జాయింట్స్ ఉంటాయి. మనకి కాళ్ళకి కూడా ఎండ్కి టోస్కి వచ్చేవన్నీ పెరిఫెరల్ జాయింట్స్. సో ఆ జాయింట్స్లో మనకి డిపాజిట్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఈ డిపాజిట్ అయిపోతున్నప్పుడు మనకి అక్కడ నొప్పులు వస్తుంటాయి. వాపు, యాసిడ్ అంటే వాపు వస్తుంది, వాపు ఉంటే పెయిన్ వస్తుంది అనమాట. అట్లా వేడి కూడా తెలుస్తుంది, మీరు పట్టుకుంటే ఆ జాయింట్ దగ్గర వేడి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సైన్స్. ఇవన్నీ హై మీట్ తీసుకోవడం, హై రెడ్ మీట్ తీసుకోవడం, ఆల్కహాల్ ఇవి తీసుకోవడం, వీటి వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బాగా ఆల్కహాల్ తీసేసుకుంటున్నారు. 18 years 20 years అంటే వెళ్ళి తాగేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఒకసారి వచ్చినాక వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఈ రోజు తాగాం నెక్స్ట్ రోజుకి ఏం ప్రాబ్లం లేదన్నట్లే చూస్తూ ఉంటారు. కానీ లాంగ్ టైంలో వచ్చే ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళకి అర్థం కాదు ఆ టైంలో చెప్పినా కానీ. ఒకసారి వచ్చినా కూడా దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలని చాలా కష్టమైతూ ఉంటుంది. వీళ్ళు వాటర్ కూడా ఎక్కువ తాగరు. సో ఈ మీట్, ఆల్కహాల్ తీసుకుంటారు, వాటర్ అసలు తాగరు. సో బీర్ అంటే అదైతే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, అది తాగేస్తూ ఉంటారు. సో ఇట్లా మనకేంటంటే ఇలా చేసినప్పుడు ఈ హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ మన కిడ్నీలో కూడా స్టోన్స్ ఫామ్ అయిపోతుంటాయి. సో మన కిడ్నీలో స్టోన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి, కార్బోనేట్ స్టోన్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి కూడా ఈ రెడ్ మీటర్ తీసుకోవడం కూడా ఒక కారణం అనమాట. సో ఏంటి అంటే మనం నాన్ వెజ్ అన్ని తగ్గించుకొని వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనం తీసుకున్నా కానీ ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ రావు. సో వీటికి ఆయుర్వేదంలో ద బెస్ట్ డ్రగ్స్ ఏంటి అన్నప్పుడు ప్రతి రోగానికి ఒక అగ్రద్రవ్యం అని చెప్తారు. అగ్రద్రవ్యం అంటే చాలా రకాలు ఉంటాయి, చాలా మెడిసిన్స్ ఉంటాయి మనకి తగ్గించేవి. బట్ ద బెస్ట్ డ్రగ్ అనేది ఒకటి చెప్తారనమాట, అగ్రద్రవ్యం అంటారు వాటిని. మనకి గుడూచి, తిప్పతీగ. జనరల్ గా నేను చాలా వీడియోస్ లో చూసాను, తిప్పతీగ అనగానే ఆకులు తీసుకొస్తారు, రసం చేస్తారు, రసం తాగండి అని చెప్తారు. అసలు తప్పండి అది. ఆకు రసం అనేది అసలు మనకి ఆయుర్వేదంలో చెప్పలేదు. మనకి చెప్పింది ఏంటంటే కాండం ఏదైతే ఉందో కాండాన్ని కట్ చేసి దాన్ని మనకి యూజ్ చేస్తారు. సో దాంట్లో నుంచి తిప్పతీగ సత్తు అని తీస్తారు. తిప్పతీగ సత్తు ఏంటంటే వీటిని మనకి కాండం ఏదైతే ఉందో లీవ్స్ అన్ని తీసేస్తారు. ముదరాలి కాండం కూడా, లేత కాండాలు కాదు, ముదిరిన కాండము దాన్ని తీసేసి లీవ్స్ అన్ని తీసేసి దాన్ని కట్ చేసేసి దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టి దాన్ని దంచి వాటర్ పోసి దంచుతారు అనమాట. ఒక లిక్విడ్ లాగా తయారు చేస్తారు. ఆ లిక్విడ్ లాగా తయారు చేసి దాన్ని కొంతసేపు అలా ఉంచుతారు. మనకి బియ్యం కడుగు నీళ్ళు మనం బయట పెట్టేస్తే పైన నీళ్ళు దేరి కింద సత్తు ఫామ్ అవుతుంది, కొంచెం పౌడర్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో పైన వాటర్ తీసేస్తా అట్లా మనం కడుగుతా ఉంటే కింద మనకి ఏదైతే ఫామ్ అవుతుందో, సెడిమెంట్ ఫామ్ అవుతుందో అదే తిప్పతీగ సత్తు. ఈ తిప్పతీగ సత్తు ఈజ్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. మనకి పారాసిటమాల్ 500 mg ఏదైతే వేసుకుంటామో ఈ తిప్పతీగ సత్తు 5 grams వేసుకుంటే రెండు ఈక్వల్ అయిపోతాయి, ఈక్వలెంట్ రియాక్షన్స్ చూపిస్తున్నాయి బాడీలో అని చెప్పి రీసెర్చ్ కూడా ఉందండి. కంపారిటివ్ స్టడీస్ చేస్తాం కదా, సో అట్లా కంపారిటివ్ స్టడీస్లో కూడా ఇది ఈక్వలెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి కనుక్కున్నారనమాట. ఓకే. సో ఇట్లా ఏంటంటే జనరల్గా అందరూ ఒకటి చెప్పగానే దానికి ఏదో ఒకటి వాడేస్తూ ఉంటారు, కానీ మనకి ఏది పర్ఫెక్ట్ అనేది చూసుకొని దాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది. ఈ తిప్పతీగ సత్తు అనేది మనకి బాగా వర్క్ చేస్తుంది ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడానికి. దీన్ని మనము 500 mg టాబ్లెట్స్ లాగా కానీ మనకి బయట దొరుకుతాయి 5 grams-వి. అవి ఆ టాబ్లెట్స్ ఆ పౌడర్ ఫామ్ దొరుకుతుంది, మనకి టాబ్లెట్ ఫామ్స్లో కూడా దొరుకుతాయి. తిప్పతీగ సత్తు టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. సో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి దానికి తగ్గట్టు ఆ టాబ్లెట్స్ ఎలా వాడాలి, ఎన్ని వాడాలి, నీకుండే లెవెల్స్ని బట్టి మేము డోస్ అనేది సెట్ చేస్తూ ఉంటాము, అవి తీసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కొంచెమే ఇప్పుడే వచ్చింది, ఈ ఎర్లీ స్టేజెస్లోనే ఉంది, కొంచెం తగ్గించాలి అనుకున్నప్పుడు మనకి వేపాకు రసం, ఆ వేపాకులు తీసుకొచ్చి దాన్ని దంచక్కర్లేదు, జస్ట్ డైరెక్ట్ వేస్తే చాలు. వేసి నీళ్ళల్లో కాచుకొని ఒక 10 grams ఆఫ్ వేపాకులు తీసుకొచ్చి కాచుకొని దాన్ని వడగట్టుకొని తాగినా సరిపోతుంది. జనరల్గా దంచితే చాలా చేదు వచ్చేస్తుంది, తాగలేం కదా. ఇది కొంతవరకు లైట్గా అనిపిస్తుంది, మరీ చేదు రాదు. ఇది కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది అని చెప్పి అది కూడా ఒక స్టడీ ఉంది. సో ఇలాంటివి మనం ఏంటి అంటే మన బాడీలో
లెవెల్లో మనకి సెట్ చేసుకుంటూ ఉంటే అది ఇన్ఫ్లమేటరీ సైన్స్ అవన్నీ తగ్గిస్తాయి. ఈవెన్ పసుపు కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది. ఓకే. సో వీటిల్ని మనము ఇంట్రడ్యూస్ చేసుకుంటా, మన ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేసుకుంటా, కొంచెం మీట్ని తగ్గించుకుంటా, వాటర్ స్పెషల్లీ ఎక్కువ తాగుతూ ఉంటే మన బాడీ సెట్ అయిపోతుందండి. సో అట్లా మనం చూసుకోవాలి, దీన్ని మనం మినిమైజ్ చేసుకోవచ్చు. మినిమైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎవరైనా కానీ యూరిక్ యాసిడ్ అది ఫేస్ చేస్తున్నా, ఈ నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చేస్తున్నా కానీ ఈ రెమెడీని యూస్ చేసి చూడండి. మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్ చేయండి. ఆ టాబ్లెట్స్ అవి కూడా ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరుకుతాయి కాబట్టి. సో ఇంకెలాంటి ఇష్యూస్ దీని రిలేటెడ్ మీరు ఫేస్ చేసిన కామెంట్ చేయండి. తప్పకుండా దాని మీద కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.